హాయ్ అండి. మంచి వీడియోతో వచ్చానండి. నా ఛానల్ ఎవరైనా ముందుగా అయితే చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇది నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే అండి చూడండి, మాదైతే బీరువా ఉందండి. ఈరోజు హాలిడే అండి. పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. బట్టలన్నీ అయితే లాగేస్తారండి ఆడుకుంటూనండి. ఇవన్నీ తీసి అయితే నేను మంచం మీద అయితే పెట్టాను. ఇంక స్నాక్స్ టైం అయిపోయింది, ఆకలి వేస్తుంది. ఇంకా స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు మా బాబు కిందకి వెళ్ళి. చల్ల పులుకులు అంటారు కదా, అవి అయితే తీసుకొచ్చారు. నేను మా బాబు అయితే తింటున్నామండి. చూడండి, చాలా అయితే టేస్టీగా అయితే ఉన్నాయి. ఇంకైతే నేను ఇవన్నీ మంచం మీద వేసాను కదా, మడత పెడుతున్నానండి. ఇవండి ఎంత ఆర్డర్లో పెట్టుకున్న పిల్లలు ఉంటారు కదా, ఆడుకుంటూ అయితే అవి అయితే తీసేస్తున్నారండి. నేను ఇంకా అన్నీ అయితే మడత పెట్టలేనండి. నా డ్రెస్సెస్ అయితే ప్రత్యేకంగా ఉంటాయి, ఒక వేరేగా సపరేట్గానండి. దాంట్లో అయితే నేను డ్రెస్సెస్ అయితే ఇప్పుడైతే మడత పెడుతున్నానండి. మా వారి బట్టలు అయితే కింద అయితే పెట్టేశాను మడత పెట్టి. ఇంకా శారీస్ అయితే ఇప్పుడైతే నేను ఇంకా మడత పెట్టలేనండి. ఇంకా తర్వాత మడత పెడదామని డ్రెస్సెస్ అయితే మడత పెడుతున్నానండి. చూడండి, ఇవన్నీ పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి మనము. నేనైతే బీరువాకి తాళం వేయడం వల్ల లేదు కాబట్టి అండి వీళ్ళైతే లాగేస్తారు. పిల్లలు హాలిడే ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ బీరువాకి అయితే మీరు తాళం అయితే వేసుకోండి, లాక్కో. చూడండి, నాకు చాలా పని అయితే వచ్చేసింది. చూడండి, ఇవి మడత పెట్టడం చాలా కష్టంగా అయితే ఉంటుందండి. ఇంక వంట కూడా నేను స్టార్ట్ చేయాలండి. చూడండి, ఇది ఇలా అయితే ఆర్డర్లో పెట్టుకుంటాను నేను. డ్రెస్, టాప్స్, లెగిన్స్ వేరేగా సపరేట్ అయితే ఇంక ఇలా పెట్టుకుంటానండి. తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా అయితే నేను బీరువాలో అయితే నేను పెట్టుకుంటాను. ఇప్పుడైతే లోపలైతే పెట్టేసుకుందామండి. చూసారా, అలా నేనైతే ఒక చోట వేరే సపరేట్గానే పెట్టుకుంటాను. ఈలోపు అయితే మార్కెట్ నుంచి అయితే టమాటాలు అయితే తీసుకొచ్చారండి. ఇవైతే క్లీనింగ్ చేసుకుంటున్నానండి. ఇవి మంచుకున్నవన్నీ కవర్లు అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఇవైతే కొంచెం మెత్తగున్నవి అయితే మీరు పక్కనైతే పెట్టుకోండి, అవైతే మీరు పెట్టుకోకండి. ఒక్క టమాటా వల్ల మొత్తం టమాటాలు అన్నీ అయితే పాడైపోతాయి. నాకైతే అంతైతే పని అయితే లేదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. చాలా అయితే బాగున్నాయి టమాటాలు అండి, మంచివి అయితే తీసుకొచ్చారు. అందుకని నేను అవన్నీ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం మచ్చలుగా ఉన్నవి అయితే అవైతే మీరు వేసుకోకండి, అవి మీరు పడవేయండి, ఎందుకంటే అవి మంచిగా ఉండవు. నేను చూపిస్తా చూడండి, ఇందులో చూడండి, అవి అలాంటి మచ్చలు ఉన్నవి అయితే మీరు పడేయండి. కర్రీస్లో అవి కట్ చేసి వేయడం వల్ల మొత్తం కర్రీ అనేది పాడైపోతుంది. మంచిగా ఉన్నవైతే మీరు వేసుకోండి. ఇవైతే కవర్లో పెట్టేసుకుంటున్నానండి ఇవన్నీ. చూడండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొకరు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి. ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఇలా ప్యాక్ చేసి పెట్టుకోవడం వల్ల ఒక 10 days వరకునైతే ఫ్రెష్గానే ఉంటాయండి. ఇవి మనం వాడుకోకపోయినా కూడా అట్లానే ఉంటాయండి, ఫ్రెష్గానే ఉంటాయి. ఇవి మీరు ఇలాగా ఫ్రిడ్జ్లో కవర్లు అయితే క్లీనింగ్ చేసేసుకుని మీరు పెట్టేసుకుంటే 10 days వరకు అయితే ఉంటుంది. ఇది కూడా పాడైపోయింది. చూడండి, పాడైపోయినవన్నీ అయితే మీరు దాంట్లో వేయకండి, ఎందుకంటే ఒకటి పాడైతే మొత్తం అన్నీ కూడా పాడైపోతాయండి. ఇలా అయితే మనము ఇలాగా ఎక్కువైతే మరీ అలా వేసుకుంటేనండి అవి కొంచెం మళ్ళీ మెత్తపడిపోతే అలా చేసుకోండి, అంతే.